హే గాయ్స్ నమస్తే. ఈ రోజు ఓడి తెచ్చుకోవడానికి మన కాలేజ్ కి అయితే వెళ్తున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోయి దారిలో టిఫిన్ గానీ ఆగి తినేసి మళ్ళీ బయలుదేరిపోయాం. చూస్తే మళ్ళీ రైల్వే గేట్ వేస్తాడు. అన్నర్ ఆటో పట్టుకుని రెడీగా ఉంటాడు ఇప్పుడు గేట్ వేద్దామని. కట్ చేస్తే రాజమండ్రి వచ్చేసాం. మనోడు వచ్చి రాగానే అంకుల్ పెట్టేశాడు. అంకుల్ మంచిడు కాబట్టి ఏమనలేదు. బండి పార్క్ చేసి బస్ స్టాండ్ లో ఉన్న జిరాక్స్ షాప్ కి వెళ్ళాము. ఎందుకంటే మనకి జిరాక్స్ ఇంకా A4 షీట్లు కావాలి లెటర్ రాయడం కోసం. ఈ షాప్ అయితే మేము ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఆఖరికి ఏసీ కూడా అలానే ఉంది. పెన్ తీసుకుని ఓడి కోసం లెటర్ రాసి ఇంకా చలో స్కూటీ అక్కడే వదిలేసి కాలేజ్ కి వచ్చేసాము. ఇదే మన కాలేజ్ అయితే. ఈ వీడియో చూసే వాళ్ళు ఆదిత్యన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మన కాలేజ్ గురించి చెప్పాలంటే అదొక అంతులేని సముద్రం. మళ్ళీ ఆ సముద్రాన్ని డిస్టర్బ్ చేస్తే ఎవరో వచ్చి కథ చెప్తాడు. సో దాన్ని అలా వదిలేద్దాం. అసలు మ్యాటర్ ఏంటంటే మా కాలేజ్ ప్రిన్సిపల్ చేంజ్ అయ్యారంట హైదరాబాద్ బ్రాంచ్ కి. ఓడి ఇంకా కాలేజ్ కి రాలేదు. మనం అందుకునే ముందే లెటర్ రాసుకుని వచ్చాం. ఈ గ్యాప్ లో మన మేడమ్స్ ఇంకా సార్స్ ని కలిసి హ్యాపీగా ఫీల్ అయ్యి వైస్ ప్రిన్సిపల్ తో లెటర్ లో సైన్ చేయించుకుని ఏకేఎన్యూకి వచ్చేసాం. సెక్యూరిటీని అడిగితే సెకండ్ లెఫ్ట్ తీసుకోమన్నాడు. ఇక్కడ మంజీరా బ్లాక్ అని ఉంది. లోపలికి వెళ్ళి అడిగితే కౌంటర్ తీయలేదని గురించి వెయిట్ చేయమన్నారు. కాసేపు వెయిట్ చేసి రోజుల ఆధారం ఇంకా లెటర్ సబ్మిట్ చేస్తాం. ఓడి కోసం 12 డేస్ తర్వాత రమ్మన్నారు. తర్వాత అక్కడ నుండి వచ్చేసి క్యాంటీన్ అని పిలువబడి షాప్ దగ్గర ఆగి శీతల పానీయాలు తీసుకోవడం జరిగింది. అదనమాట మ్యాటర్. తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయాం. వచ్చే దారిలో మళ్ళీ అన్న గేట్ వేస్తాడు. గేట్ తీసే లోపల వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను బాయ్.